సోనలోడు కదా సోనలోడు చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటి కథ? ఏమిటండో అంటున్నారు. క్రొత్త బేరం కలిగింది తెలుసుగా. వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టను ముత్యానివే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా లేనుండును. ఈ పూట ఎవరో తప్పక పైకి మిచ్చదన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చింది కదా అని మహా సంతోషంతో కలిగిన ఫలం. అయినా అదే పాపం కానీ మీ మగవారు మా శ్రీజాతిని అసలు నమ్మనే నమ్మరండి. ఏ చెల్లాడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. ఏదో ఆశలు కన్నమాట అంత అలకిందలు చింతామా. హాస్యములకు హద్దునవలను మరి హృదయముల హాస్యమటే పోనీ పొరపాటే గాని మరి ఆ సుబ్బు చెట్టు ఎందుకు వచ్చిన? అదిగో ఇంకా నేను మనసులో ఏదో మలినం ఉన్నది ఉన్నది. ఏమని ఆ సంగతి నీతో చెప్పు. ఎవరో చెప్తా నేను వింటా. నేనే చూసిన వీధి గుమ్మమున వచ్చేలతో మీ అమ్మ కంట పడవచ్చు వచ్చునని పేట గుమ్మం కడత వచ్చేసరికి అతడు సదాలంతాలకు తెలుసు బలాలను పెట్టిపోయినాడు. ఆ పాట నన్ను చూసి అతన్ని చూసి నేను పోయినా అంతటా అతనికి అనుమానం కలగకున్నట్టు కోడకు మమ్మల్ని ఆడుచు కొంత దూరం పెట్టి కూడా వెళ్ళినాడు. అతను రాకను గుర్చి ఈతగాడు అడిగేవుడు. అయినలో సుబ్బు చెట్టి కోమటి బిడ్డ అడ్డంగా కోసినా నిజం చెప్పు. అతడేం చెప్పునో తెలియనప్పుడు నేనేమి చెప్పేదో చిక్కే. ఇదిగో ఇవే ఎలియాలి తెలియని తేళ్ళు ఎల్లచ్చి ఘటం. సరే కానీ ఈ ద్రోవ తృప్తిస్తున్నాం. ఏమండి ఎందులోకి ఏతుడుతానే అతన్ని అడగకపోతురా? అడిగినాడు. ఏమన్నారు? మేళం కావచ్చు వచ్చినారని చెప్పినాడు. చెప్పినారు కదండి. ఇక మీ సందేహం ఎందులకు? నా సందేహమా? నీకు చెప్పినా కోపగించుకోకరా. కోపం ఎందులకండి? నా ఇంకేమైనా దోషం ఉన్నది కదా. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేది ఇనుము. మేడం కావచ్చు వచ్చిన వాడు విచ్చలవిడి వీధికి మమ్మల్ని పోక పెదలుచు పెరటి దాన పోటయ్యేలా అని నా సందేహం. అదిగో ముఖం చిట్లిస్తున్నావు. అప్పుడే వచ్చిన కోపం. అట్లనే నేనేం చెప్పేదని ఆలోచింపుడు. మేళం గురించి మాట్లాడకే మా అమ్మ అతని మేళం మీదకి మెడ్డ పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మరాచేట ధర్మం కదా. తనకు కూర్చుండమని కుర్చీ వేసి తాంబూల మీద అతడు వచ్చిన పని విడిచిపెట్టి ఏం చేశాడు తెలుసా? ఏమి చేశారని అంత మెల్లగాడు కారేంటండి. అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టినాడు. అంతకు నాకు చిరాకుచ్చి చప్పున మేరది చక్కబోతుంది. అంతలో మా అమ్మ మనసు కనిపెట్టి తోట చూపుడు కన్నా మిసి మీద అతన్ని దొడిలోనికి తీసుకెళ్ళింది. ఆ దారిని అవలకు సాగనంపింది. నమ్మడు నమ్మకపోడు నచ్చింది. వేరే ముఖమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ మనసంతా బద్దమాడవనే నా నమ్మకం. నేను మీ తోడనే కాదండి, ఎవరి తోడను అబద్ధమాడను. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటలు ఎలా? నేనే